గీతం ప్రభుని కొలుచు గానం రాగభావతాళం విభుని నామ మననం కొత్త కొత్త గీతం ప్రభుని కొలుచు గానం రాగభావతాళం విభుని నామ మననం ఏకత్రిత్వ దైవం తరలివచ్చు సమయం ఏక మనసు కలిగి ప్రణతులర్పించదం దేవలోకం వీడి వచ్చే ఆత్మతేజము పాట పాడి నాట్యమాడి స్వాగతించదము దేవలోకం వీడి వచ్చే ఆత్మతేజము పాట పాడి నాట్యమాడి స్వాగతించదము కొత్త కొత్త గీతం ప్రభుని కొలుచు గానం రాగభావతాళం విభుని నామ మననం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం నగరం పాలెం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు సంకూరు శాంతయ్య శౌరమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజారావు, రాజ్యలక్ష్మి, మోహన్ రాజు, మేరీ, కళావతి, మేఘన, అస్మిత, అమూల్య, శౌరి, రుత్విక్ తేజ్లకు ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం విజయనగరం విచారణ కీర్తిశేషులు కరణం మర్యాదాస్ మాస్టర్ గారి 15వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వీరి భార్య కరణం నక్షత్రమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 2వ పీఠాధిపత్య వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న కర్నూలు పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 గోరెంట్ల జ్వానిస్ ఓసిడి తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేరి జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, CEO మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. 26వ గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న నెల్లూరు సహపీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 పిల్లి అంతోనీ దాస్ తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేరి జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, CEO మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం పెద్దపల్లి విచారణ కళింగపట్నం స్వామిదాస్ భారతీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, ప్రియతంకి దేవుని చిత్తంతో వివాహం జరగాలని మరియు దేవుడు చేసిన మేలులకు దేవమాత పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ప్రభుదాస్, ఎలిజబెత్, సునీతుల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుని చిత్తంతో గర్భఫలం దయచేయమని మరియు PS క్రిస్టఫర్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈ పవిత్రమైన దివ్య బలి పూజను కర్నూలు మేత్రానులు అయినటువంటి మోస్ట్ రెవరెండ్ గోరెంట్ల జ్వానేస్ తండ్రి గారి 2వ పీఠాధిపత్య వార్షికోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా దేవుడు ఆయనను నిండు నూరేళ్లు ఆశీర్వదించి దీవించాలా అని, ఆయన పాలనలో కర్నూలు మేత్రాసనం అంతా కూడా దీవించబడాలా అని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. కర్నూలు మేత్రాసనంలో ఉన్నటువంటి గురువులను, కన్యశ్రీలను, దైవ ప్రజలను దేవాతి దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం.
ఈ పూజలో పాల్గొంటూ ఉన్నటువంటి మిమ్ములను మీ కుటుంబాలను దేవాతి దేవుడు నిండుగా ఆశీర్వదించాలా అని మనసారా కోరుకుంటూ ఈ పూజను మీ అందరి కొరకు సమర్పిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో యోగ్యముగా పాల్గొనడానికి ఏ పాపములైతే అడ్డుపడుతూ ఉన్నాయో ఆ పాపముల నుండి విడుదల దయచేసి పరమ పవిత్రుడైనటువంటి క్రీస్తు శరీర రక్తాలను స్వీకరించే యోగ్యతను దేవుడు మనకు అనుగ్రహించాలా అని ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో చేసిన తప్పిదములను ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ పాపమన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన్నా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకుంటున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మా రక్షకుడైన యేసు క్రీస్తు మా కొరకు మరణించి మరలా లేచుననియు, అతనితో మరణించి ఉత్థానమైన వారు నిత్య జీవమును పొందగలరనియు మేము విశ్వసించున్నాము. పవిత్రాత్మ సహాయమున మేము ప్రేమతో నింపబడి జీవింతముగాక. తద్వారా జీవితపు నూతనత్వమును ప్రదర్శింపగలుగుదుముగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. అన్యులకు నా నామమును తెలియచేయుటకు నేను అతనిని ఎన్నుకొంటిని. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 20 వరకు. ఆ దినములలో ప్రభు శిష్యులను చంపవలేనని సౌలు వారిని బెదిరించుచు దౌర్జన్యము చేయుచుండెను. అతడు ప్రధానార్చకుని యొద్దకు వెళ్ళి, ఇంకను ప్రభు మార్గమును అవలంబించుచున్న పురుషులు, స్త్రీలు ఎవరు దొరికినను వారిని పట్టుకొని యెరూషలేమునకు చేర్చుటకై దమస్కులోని యూదుల ప్రార్థనా మందిరములకు పరిచర్య పత్రములను ఇమ్మని అతనిని అర్థించెను. అతడు బయలుదేరి దమస్కు నగరమును సమీపించినప్పుడు ఆకాశము నుండి ఒక వెలుగు అకస్మాత్తుగా అతని చుట్టూను ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడిపోగా, సౌలు సౌలు, నీవేళ నన్ను హింసించుచున్నావు అను స్వరము అతనికి వినబడెను. ప్రభు, నీవెవరు అని అతడు ప్రశ్నించెను. నీవు హింసించుచున్న యేసును నేనే. నీవు లేచి నగరంలోనికి పొమ్ము, అక్కడ నీవు ఏమి చేయవలేనో తెలుపబడును అని ఆ స్వరము పలికెను. అప్పుడు సౌలుతో ప్రయాణమై వచ్చిన వారు నిశ్చేష్టులై నోటమాట లేకుండిరి. వారు ఆ స్వరమును వినిరి, కానీ వారికి ఏమీ కనిపింపలేదు. తదుపరి సౌలు నేలపై పడి లేచి కండ్లు తెరిచెను, కానీ అతడు ఏమీయును చూడలేకపోయెను. అందుకే
వారు అతని చేయి పట్టుకొని దమస్కు నగరంలోనికి నడిపించుకొని వచ్చిరి. 3 రోజుల వరకు అతడు ఏమీయూ చూడలేకపోయెను. ఆ 3 దినములు అతడు అన్నపానీయములు ముట్టలేదు. దమస్కులో అననీయ అను పేరుగల ఒక శిష్యుడు ఉండెను. అతనికి ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో అతనికి ప్రభువు కనపడి అననీయ అని పిలిచెను. అప్పుడు అననీయ, ప్రభు, నేను ఇచ్చటనే ఉన్నాను అని బదులు పలికెను. అంతటా ప్రభు, నీవు లేచి తిన్నది అను వీధికి వెళ్ళుము. అచట యూదా ఇంటిలో తార్సుపుర వాసి అయిన సౌలు అను పేరు గల వ్యక్తి కొరకు అడుగుము. అతడు ఇప్పుడు ప్రార్థన చేయుచున్నాడు. తనకు మరలా చూపు కలుగునట్లు అననీయ అను ఒక మనుషుడు తనపై హస్తములుంచినట్లు సౌలు ఒక దర్శనములో చూచుచున్నాడు అని అతనితో చెప్పెను. అందుకు అననీయ, ప్రభు, యెరూషలేములోని నీ జనులకు అతడు ఎంతో కీడు కావించి ఉన్నాడని చాలామంది అతనిని గురించి నాకు చెప్పి ఉన్నారు. మరియు నీ నామమున వేడుకొను వారందరినీ పట్టి బంధించుటకై అతడు ప్రధానార్చకుల నుండి అధికారులను పొంది దమస్కు పట్టణమునకు వచ్చియున్నాడు అని ప్రభువుతో పలికెను. ప్రభు మరలా అతనితో, నీవు వెళ్ళుము. ఆయన అన్యులకు, రాజులకు, ఇజ్రాయేలు ప్రజలకు నా నామమును తెలియచేయుటకు నేను అతనిని సాధనముగా ఎన్నుకొంటిని. మరియు అతడు నా నామము నిమిత్తము ఎన్ని బాధలు పడవలేనో నేను అతనికి చూపించెదను అని చెప్పెను. అననీయ వెళ్ళి సౌలు ఉన్న ఇంటిలో ప్రవేశించి అతనిపై చేతులుంచి, సౌలు సోదరా, నీవు ఇక్కడికి వచ్చినప్పుడు దారిలో నీవు చూచిన ప్రభువైన యేసే నన్ను పంపెను. నీవు మరలా చూపును పొంది పవిత్రాత్మతో నింపబడుటకు గాను నన్ను ఆయన పంపియున్నాడు అని పలికెను. అప్పుడు ఒక్కసారిగా సౌలు కన్నుల నుండి పొరల వంటివి రాలి క్రింద పడగా అతనికి మరలా చూపు వచ్చెను. వెంటనే అతడు లేచి నిలవబడి జ్ఞానస్నానము పొందెను. తర్వాత ఆహారమును పుచ్చుకొని బలము పొందెను. సౌలు దమస్కులో కొన్ని రోజులు శిష్యులతో ఉండెను. అతడు సరాసరి ప్రార్థనా మందిరంలోనికి వెళ్ళి యేసు దేవుని కుమారుడు అని బోధింప మొదలుపెట్టెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. ఎల్ల జాతులారా ప్రభువును స్తుతింపుడు. ఎల్ల ప్రజలారా అతనిని కీర్తింపుడు. అందరూ మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. మన పట్ల ఆయనకు మిక్కుటమైన ప్రేమ కలదు. ఆయన విశ్వసనీయత ఎల్లకాలమును ఉండును. మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి. ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి. ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి.
జీవితాంతం యేసు బాటలో నడుచుటే పుణ్యం. ప్రభుని కోసం సాక్ష్యమిచ్చే బ్రతుకులే ధన్యం. జీవితాంతం యేసు బాటలో నడుచుటే పుణ్యం. ప్రభుని కోసం సాక్ష్యమిచ్చే బ్రతుకులే ధన్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 6వ అధ్యాయము 52వ వచనము నుండి 59వ వచనం వరకు. యూదులు ఒకరితో ఒకరు, మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వాదించుకొనసాగిరి. యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఎలయనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును నేను వాని యందును ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే భుజించువాడు నా మూలమున జీవించును. ఇది ఏ పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. మీ పితరులు మన్నాను భుజించి మరణించిరి. అట్లు కాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అని సమాధానమును ఇచ్చెను. ఆయన కఫర్నాము ప్రార్థనా మందిరమున బోధించుచు ఈ విషయములు చెప్పెను. ది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధనల ద్వారా మన పాపములు పరిహరించుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈనాటి సువిశేష గ్రంథ పట్టణము యేసు ప్రభువే చెబుతూ ఉన్నటువంటి మాట, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవమును పొందును, నేను అతనిని అంతిమ దినమున లేపుదును అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. ఒక విచారణ గురువు పనిచేస్తూ ఉన్నప్పుడు అక్కడే ఉన్నటువంటి ఒక సహోదరుడు ఆయన దగ్గరకు వచ్చి, మీరు చెబుతూ ఉన్నటువంటి ఈ అప్పద్రాక్ష రసాలు నిజము కాదు, మీరు ఇస్తూ ఉన్నటువంటి ఈ అప్పద్రాక్ష రసాలు క్రీస్తు ప్రభుని శరీర రక్తాలు కాదు, దీనిని మీరు ఏ విధంగా రుజువు చేస్తారు అని చెప్పి కొన్ని ప్రశ్నలు అడగడానికి వచ్చాడు. ప్రభుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన వచ్చి అడిగినటువంటి మాట ఏమిటి అనంటే, ఇదిగో ఈ చిన్న అప్పములో ఈ ప్రపంచాన్ని సృష్టించిన భగవంతుడు ఎలా ఉండగలడు అనేటటువంటి ప్రశ్న అడిగినప్పుడు
గురువు చెప్పినటువంటి మాట ఏమిటయ్యా అనంటే 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నటువంటి భూమి నీ చిన్న కంటితో నీవు చూడగలుగుతున్నావా లేదా అని అడిగాడు. రెండవది, ఏరోప్లేన్లో పైకి వెళుతూ ఉన్నప్పుడు కింద ఎంతో భూమి ఉంటుంది, అదంతా నీకు కనబడుతుందా లేదా అనేటటువంటి మాట అడిగినప్పుడు కనబడుతుంది అని సమాధానం చెప్పాడు. మానవ కళ్ళకే ఇంత శక్తి ఉంటే సృష్టించిన భగవంతుడు ఒక చిన్న అప్పములో ఇమిడి ఉండడం ఆయనకు కష్టం కాదు అని చెప్పాడు. అయితే రెండో ప్రశ్న ఇదేమిటయ్యా అనంటే, యేసు ప్రభు ఒక్కరే కదా, మరి అన్ని ప్రాంతాల్లో ప్రపంచ నలుమూలలా ఆయన ఎలా ఉండగలడు అనేటటువంటి ప్రశ్న. ఆయన్ను తీసుకొని వెళ్ళి ఒక అద్దం ముందు నిలబెట్టారు. అద్దంలో చూసుకుంటే ఎవరి ముఖం కనపడుతుంది? ఎవరైతే నిలబడతారో వారి ముఖం మాత్రమే కనబడుద్ది. ఆయన ముఖమే అక్కడ స్పష్టంగా కనబడింది. అదే అద్దాన్ని తీసుకొని భూమి మీద బద్దలు కొట్టి అదే అద్దంలో చూసుకొనమని చెప్పినప్పుడు ముక్కలు ముక్కలుగా మారినటువంటి ఆ అద్దములో అనేక ముఖాలు ఆయనవే కనబడ్డాయి. మనిషి అయినటువంటి నీ ముఖం ఇన్ని అద్దాల్లో కనబడుతూ ఉన్నప్పుడు సృష్టించిన భగవంతుడు ప్రపంచ నలుమూలలా ఉండడం కష్టమా అని అడిగాడు. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, గురువు బైబిల్ గ్రంథాన్ని తీసి వచనాల ప్రకారం చెప్పొచ్చు కానీ అర్థం చేసుకోలేని మనసు ఉన్నవాడికి అర్థవంతమైనటువంటి ఈ జ్ఞానం వాడికి అర్థం కాదు. కాబట్టి ది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ గివెన్ టు హిమ్. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈనాడు ఆయన ఇస్తూ ఉన్నటువంటి యప్ప ద్రాక్ష రసాలు గురువు చేత అభిషేకింపబడినప్పుడు, గురువు చేత ఆశీర్వదించబడినప్పుడు అది ఆయన శరీర రక్తాలుగా మారిపోతూ ఉన్నాయి. ఇది నేను చెబుతూ ఉన్నటువంటి మాట కాదు, మనలను సృష్టించిన ఆ భగవంతుడైనటువంటి క్రీస్తు భగవానుడే చెబుతూ ఉన్నటువంటి మాట. ఆ రోజు ఆయన మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 26, 27 వచనాలు మనం చూస్తే ఆయన రొట్టెను తీసుకొని శిష్యులందరికీ కూడా ఇచ్చి చెబుతూ ఉన్నటువంటి మాట, ఇది నా శరీరము అని. ఆయన ద్రాక్షారసము తీసుకొని వాళ్ళందరికీ ఇస్తూ చెబుతూ ఉన్నటువంటి మాట ఏమిటయ్యా అనంటే, ఇది ద్రాక్షారసము కాదు, నా రక్తము అని ఆయన పలుకుతూ ఉన్నాడు. ఒక్క మాటతో ప్రపంచాన్ని సృష్టించిన భగవంతుడు అదే ఒక్క మాటతో తనను తాను ఈ యప్ప ద్రాక్ష రసాల్లో ఇముడ్చుకోలేడా? ఖచ్చితంగా ఇముడ్చుకోగలడు. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ప్రభువు ఆయన లేనప్పటికీ కూడా ఆయన ఉండేటటువంటి ఆశీర్వాదం ఇది. తండ్రి కుడి పక్కన కూర్చున్నటువంటి క్రీస్తే ఈ యప్ప ద్రాక్ష రసాలలో మరలా మన మధ్యకు వస్తూ ఉన్నారు. అందుకని దీనిని స్వీకరించేటటువంటి మనం భక్తియుక్తులతో స్వీకరించి ఆయనలో ఒకటవ్వాలి అని ఆ ప్రభువే మనకు పిలుపునిస్తూ ఉన్నారు. ఆయనలో ఒకటైనప్పుడు, ఆయనతో ఒకటైనప్పుడు, ఆయన మనతో ఉన్నప్పుడు ఏది కోరినా అది ఖచ్చితంగా జరుగుతుంది అని యోహాను శుభవార్త 7:14 వచనములో మనకు తెలియజేయబడుతుంది. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఇదే విషయాన్ని నేను మీ అందరికీ కూడా చెప్పేటటువంటి ఒకే ఒక్క మాట ఏమిటయ్యా అనంటే, క్రీస్తు ప్రభుని నేను స్వీకరించాలి అనే ఆశ కలిగినటువంటి ప్రతి ఒక్కడు కూడా కథోలికుడుగా మారిపోవలసిందే. యేసు ప్రభు స్థాపించి స్థిరపరచి ఆయన ఎన్నుకున్నటువంటి అపోస్తుల ద్వారా మాత్రమే ఇది కొనసాగించబడుతోంది. అందుకనే ఇది నా మాటగా నేను చెప్పటం లేదు, కానీ చరిత్ర కూడా మనకు అద్దం పట్టినట్లు చూపిస్తూ ఉంది. అర్జెంటీనా అనేటటువంటి ప్రాంతములో అప్పద్రాక్షరసాలు యేసు ప్రభుని శరీర రక్తాలు అని రుజువు చేయబడ్డాయి.
ఆ అప్పము కాస్త మాంసపు ముద్దలాగా మారిపోయింది. దానిని తీసుకొని వెళ్ళి టెస్ట్ చేసినప్పుడు ఇది గుండెలో ఉన్నటువంటి ఒక మాంసపు ముద్ద అని రుజువు చేయబడింది. లాన్సియానో అనేటటువంటి ఇటలీ ప్రాంతంలో కూడా 750 సంవత్సరములో ఈ అప్ప ద్రాక్ష రసాలను ఇస్తూ ఉన్నప్పుడు ఈ అప్పమును తీసుకొని నోట్లో పెట్టగానే అది మాంసపు ముద్దగా మారిపోయింది. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, షోకొల్కా అనేటటువంటి పోలాండ్ ప్రాంతములో 2008 సంవత్సరములో ఈ అప్ప ద్రాక్ష రసాలను ఇస్తూ ఉన్నప్పుడు పొరపాటున చేయి జారి కింద పడిపోయినప్పుడు కింద పడినటువంటి ఆ అప్పము మాంసపు ముద్దగా మారిపోయింది. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, నేను ఇక్కడ హైదరాబాద్లో చదువుకుంటూ ఉన్నప్పుడు కూడా కథీడ్రల్లో జరిగినటువంటి ఒక అద్భుతం, సెయింట్ మేరీస్ చర్చ్లో జరిగినటువంటి ఒక అద్భుతం, అసిసి అమ్మగారులు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ అప్పములో నుంచి రక్తపు మరకలు మనకు కనబడుతూ ఉన్నాయి. అది కూడా నిర్ధారణ చేయబడింది. ఇలా అనేకమైనటువంటి అద్భుతాలు మన జీవితంలో మనకు కళ్ళకు కట్టినట్లు కనబడుతూ ఉన్నాయి. క్రీస్తు మాట ఎప్పటికీ కూడా వ్యర్థము కాదు. దానిని భక్తితో స్వీకరించినటువంటి వాడు భగవంతునికి దగ్గరవుతాడు. కనుక భక్తి శక్తులతో దేవుని ఆరాధన చేయడానికి, ఆయన బిడ్డగా మారడానికి కృపను దయచేయమని ఇది వివలి పూజలు ప్రార్థన చేద్దాం. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, నా జీవిత కానుక. తీయనైన తేనెలొలికే మనసునిచ్చావో, పరిమళించు ప్రేమ కుసుమం మదిలో నాటావు. తీయనైన తేనెలొలికే మనసునిచ్చావు, పరిమళించు ప్రేమ కుసుమం మదిలో నాటావు. జీవితంలో ప్రేమనంతా నీకు అర్పింతు, జీవితంలో ప్రేమనంతా నీకు అర్పింతు. నా హృదిలో శాశ్వతంగా నీవు జీవించు, నా హృదిలో శాశ్వతంగా నీవు జీవించు, నీవు జీవించు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముగునట్లా ప్రార్థింపము. ప్రభుత్వ నామస్తుతి కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మేము తీసుకొని వచ్చిన ఈ కానుకలను పవిత్రమునర్పము. మేము అర్పించు ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన నిత్య బలి వస్తువుగా రూపొందింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు, మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయనా క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నాడు. నీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరించుచు నిరంతరము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనములు చేయుచున్నాడు. ఒకసారి బలి అయిన అతడు మరలా మరణింపడు. గొర్రెపిల్ల అయిన క్రీస్తు వధింపబడినను సదా జీవించుచునే ఉండును. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కా ఆనందముతో ఉప్పొంగుచు నేను స్తుతించున్నది. పరలోక శక్తులను, దూతల దళములను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లన్నాగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేంచేయందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేస్తున్నందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లేయో జగద్గురువును, పూలా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగ్ధమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి
దేవుని కన్యతలుగు మరియమాతతోనూ ఆమె భర్త యుగు పునీత యేసేపుతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి చేతులను చాచి క్రీస్తు ప్రభు నేర్పించిన శక్తివంతమైన ప్రార్థనను భక్తితో జపించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటిగా అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందరుగాక. ఒకరికొకరు ప్రేమపూర్వకముగా సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపము పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపము పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపము పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రుని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనలకు నిత్య జీవితమును దయచేయునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నేల
కలిసే వేళ మాలో నీవు నిలిచే వేళ దివ్య శరీరము భుజించు వేళ దివ్య రక్తము పానము చేసే వేళ నింగి నేల కలిసే వేళ మాలో నీవు నిలిచే వేళ దివ్య శరీరము భుజించు వేళ దివ్య రక్తము పానము చేసే వేళ లోకరక్షక మమ కరుణలోనికి రావా లోకరక్షక మా హృదయలోనికి రావా ఇమ్మానుయేలుడా మాలో వసింపవా ఇమ్మానుయేలుడా మాలో వసింపవా రండి రా రండి స్వీకరించండి రండి రా రండి ఆరాధించండి రండి రా రండి స్వీకరించండి రండి రా రండి ఆరాధించండి పరిశుద్ధునిగా మార్చి జీవాహారము పరమును చేర్చి మధుర పానము పరిశుద్ధునిగా మార్చి జీవాహారము పరమును చేసి మధుర పానము లోకరక్షక మా హృదయలోనికి రావా లోకరక్షక మా హృదయలోనికి రావా ఇమ్మానుయేలుడా మాలో వసింపవా ఇమ్మానుయేలుడా మాలో వసింపవా. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినుదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. శిలువ మీద మరణించిన రక్షకుడు సమాధి నుండి జీవముతో లేచి మనల్ని రక్షించెను. హల్లెలూయా. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ కుమారుని ఆజ్ఞానుసారము అతని జ్ఞాపకార్థము ఈ దివ్య బలిని సమర్పించితిమి. ఇది నీ ఎడల మాకున్న ప్రేమను అధికము చేయునుగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబాలను మీ బిడ్డలను నిండుగా మెండుగా ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ ముగిస్తున్నది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మరొక్క మారు కర్నూలు పీఠాధిపతి అయినటువంటి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ గోరెంట్ల జవానీస్ తండ్రి గారికి ఈ దివ్యవాణి యాజమాన్యం మొత్తం తరపున హార్దిక శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. గాడ్ బ్లెస్ యూ.
నామమే నా గానం. విదితముతో అది ఇలలో ఎవరికి వివరించగని పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు. మనిషిగా బ్రతకాలని మంచిని మనసున పెంచాలని. మనిషిగా బ్రతకాలని మంచిని మనసున పెంచాలని. సిలువలో నీవే మరణించి మృత్యువుని నీవు ఎదిరించి తెలిసిన దేవుడ నీవే. పాపుల రక్షక నీవే. హృదయమే నీ ఆలయం క్రీస్తు. నీ నామమే నా గానం. విదితములాచి ఇలలో ఎవరికి వివరించగని పావన రూపం. హృదయమే నీ ఆలయం